నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శివశక్తులైన ఉప్పల్ వంశస్వామి గారు ఉన్నారు. మరి అన్నని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. అసలు మనం వింటున్నాం అసలు ఏమని, మరుగుమందు అని, చేతబడి అని, ఈ బ్లాక్ మ్యాజిక్ అసలు చాలా వింటున్నాం. ఇది ఈ జనరేషన్లో కూడా అలాంటివి ఉన్నాయా అని కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకు అది ఉన్నాయో లేవు మనం అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బండారు బలగానికి కులానికి అందరికి క్షీణార్థి. బాగున్నావు? బాగున్నానన్నా. బాగున్నారన్నా? బాగున్నా అన్న, ముందుగా ఇంటర్వ్యూలో పోయే ముందు అందరికీ ఒక క్వశ్చన్ డౌట్. శివసత్తి అంటే ఎవరు? మీరు శివసత్తులు ఉప్పల్ వంశస్వామి అని అంటున్నారు కదా, కానీ శివసత్తి అంటే ఎవరు, జోగిన్లు అంటే ఎవరు? శివసత్తులు అంటే దేవుడు వచ్చే మనిషిని శివసత్తి అంటారు. శివుని కొడుకులు గాని, శివుని కుమారులు గాని, శివుని బిడ్డలు గాని ఒక శివసత్తులు అంటారు. శివసత్తులు శిగమూగి కొద్దిమందికి పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు కొద్దిమందికి పెళ్లి చేసుకొని సంసారం ఇల్లున్నోలేమో శివసత్తులు. శివసత్తులకు జోగినీలకు చాలా తేడా ఉంటుంది. జోగినీలు అంటే దేవునికి ఒక అంకితం, దేవదాసి లాగా దేవుని మీద కళ్యాణం చేసుకుని ఉన్న వాళ్ళను జోగినీలు అంటారు. శివసత్తులకు జోగినీలకు చాలా తేడా. కానీ శివసత్తులు మాత్రం శివసత్తుల నుంచి పుట్టిందే జోగినీలు. జోగినీలు అన్న శివసత్తులు అన్న ఒకటే. మరి మిమ్మల్ని ఇప్పుడు ఏమన్నా శివసత్తులే అంటారు? శివసత్తులే అంటారు. మీరు పెళ్లి చేసుకున్నారన్నా? లేదు, మేము దేవుని మీద. దేవుని మీదనే ఉన్నారు మీరు. ఎందుకన్నా అసలు? దేవుడు మాకు ఎట్లా అంటే మా తాత ముత్తాతల నుంచి దేవుడు అనేది ఉంది. మల్లన్న దేవుడు మా ఒంటి మీదకి వచ్చినాక అమ్మవారు ఎల్లమ్మ గాని మల్లన్న దేవుడు గాని వచ్చినప్పటి నుంచి దేవునికి కళ్యాణం చేశారు. మాకు ఒక దేవునికి ఉండాలి, ఒక గుడికి ఒక శివసత్తిని ఎట్లా ఉపయోగిస్తారో అట్లా ఉపయోగిస్తారు మా వాళ్ళు. అట్లా. మీకు ఏ దేవుడు వస్తాడు? నాకు మల్లన్న దేవుడు వస్తాడు, ఎల్లమ్మ దేవుడు వస్తాడు. మల్లన్న దేవుడు, ఎల్లమ్మ తల్లి. అంటే ఇంతకు ముందుకు మీ ఇంట్లో వాళ్ళ కోరికను వచ్చేదన్న? అమ్మవారు కానీ ముత్తాతల నుంచి కూడా దేవుడు ఉంది ఇంట్లో. ఎవరున్నారన్న మీకు? ఎవరి నుంచి వచ్చింది మీకు? ఎవరి తరఫున వచ్చింది అన్నట్టు? నాన్నమ్మ వాళ్ళ తరఫున, అమ్మమ్మ వాళ్ళ తరఫున? అమ్మమ్మ వాళ్ళ తరఫున. అమ్మమ్మ వాళ్ళ తరఫున. అంటే మీకు చిన్నప్పుడు దేవుడు రాగానే అంటే ఇట్లా దేవుడు రానియకుండా చేస్తారు, మా పిల్లగాడు మంచిగా చదువుకోవాలని తల్లిదండ్రులు అని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులకైనా ఉంటది. కానీ ఇలా శివసత్తి కావడానికి కారణం ఏందన్న? మీరు చదువుకోకుండా ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చేసిన శివసత్తులని? దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కన్నేసిండు. కన్నేసినప్పుడు దేవుడు అనేది ఒంటి మీదకి వచ్చినప్పుడు ఒక దేవుడు ఎట్లా అంటే వంశంలో ఒకరు ఎంచుకుంటాడు. అట్లా దేవుడు అనేది నన్ను ఎంచుకుంటాడు. అంటే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరన్నా వచ్చేదా? మమ్మీకి వచ్చేది. మీ మమ్మీకి వచ్చేది. అంటే ఇంట్లో మరి ఎవరికైనా ఒక్కరికే అని అన్నారు కదా, మరి మీ అమ్మకి వచ్చినాక కానీ మీ తల్లి గారికి వచ్చినాక మళ్ళీ మీకు రావడం? దేవుడు అనేది తరతరాలకు పోతాడు కదమ్మా. ఇప్పుడు ఒక సంసారం ఒక్కరికే ఉండదు కదా. పిల్ల తరము, తాత ముత్తాతలు ఎట్లా పోతుందో ఇది కూడా అట్లా పోతుంది అన్నట్టు. మీరేమన్నా చదువుకున్నారన్నా? నేను చదువుకున్నా, 5th వరకు చదువుకున్నా. మరి ఎందుకు మధ్యలో ఆపేసినారు మీరు 5th నుంచి తర్వాత? దేవుడు వచ్చి నేను ఒక వారం అనేది చెప్పడం జరుగుతుంది, పీఠం చెప్తా. ఆదివారం మంగళవారం నేను వారం కూర్చుంటా. ఇక నేను దేవుని మీద లీలమైనప్పుడు కొద్దిమంది సమస్యలతో వస్తారు, వాళ్ళట్లో నేను చదువు మానేసి దేవుడు అప్పనియలేదు. అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు చదువుకోలేను, నేను కూడా చదువుకుంటూ ఒక మంచి పొజిషన్లో ఉంటుండేనేమని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? మనం ఎప్పుడు అట్లా ఆలోచన చేయలేదు. దేవుడు ఒక లైఫ్ అనుకున్నాం. దేవుడు ఒక లైఫ్. మీరు అన్నారు ఇప్పుడే ఇట్లా సమస్యలతో వచ్చినా కానీ చెప్తాను మనం పరిష్కరిస్తామని చెప్తున్నారు. అంటే మీకు ఏమైనా విద్యలు వచ్చా? మాకు ఒంటి మీదకి దేవుడు వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగాలేని వాళ్ళు కానీ, భార్య భర్తలు బాగాలేని వాళ్ళు కానీ, సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఒక ఆదివారం అనేది మంగళవారం అనేది వచ్చి చూపించుకొని పోతారు. అంటే మీరు ఇంట్లోనే కూర్చొని చెప్తారా, లేకపోతే ఎవరి దగ్గరికన్నా మీరు వెళ్ళినా చెప్తారా? అంటే ఎవరింటికైనా వెళ్తారా, లేకపోతే మీ ఇంటి దగ్గరికే వచ్చి? మా ఇంటి దగ్గరికే వారం ఒక మంగళవారం అనేది, శుక్రవారం అనేది, ఆదివారం అనేది ఉంటది కాబట్టి చెప్తా. అంటే ఆ రోజు కూర్చున్నప్పుడే మీరు సమస్యలను పరిష్కరిస్తారా? దేవుని మీద ఉంటాం కాబట్టి మా చేయితోటి ఇచ్చే బండారు కానీ, మా చేయితోటి ఇచ్చే యాపాకు కానీ, నిమ్మకాయతోటి వాళ్ళ కష్టాలు కడదేపుతాం. అంటే నార్మల్ గా భక్తులు కూడా ఎవరికి అంటే మీ చేతిలో అంత మహిమ ఉంది. ఎవరి ఇంట్లోనైనా బండారు ఉంటది, కుర్మోల ఇంట్లోనైనా బండారు ఉంటది, ఎవరి ఇంట్లోనైనా బండారు ఉంటది. మల్లన్న గుడికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో మా బండారు ఉంటది. వాళ్ళు కూడా బొట్టు పెడితే మరి తగ్గిపోతుంది కదా. అందరి చేతితో అయ్యేది కాదు కదమ్మా. దేవుడు అనేది కూడా ప్రత్యేకంగా ఒక శివసత్య అంటే దేవుని మీద ఉన్న వాళ్ళకు నిఘా అనేది ఉంటది కాబట్టి వాళ్ళ చేతితో బొట్టు ఏదైనా ఇస్తే కూడా బాగా అవుతుంది. శివసత్తులతో శివసత్య చెయ్యి అంటే అట్లా ఉంటది అన్నట్టు. శివసత్తులకే మళ్ళీ అంటే మీకే ఉంటదా మహిమలు?
వేరే శివసత్తులకు అందరికి ఉంటాయి, నాకుంటాయి అని నేను చెప్తలే కదా అందరికి. అంటే ఎవరైనా సరే మీకు శివసత్తులు దేవుడు మీదికి రాగానే అందరికి వచ్చేసాయా, విద్యలు వచ్చేసాయా? విద్యలు వస్తాయని నేను చెప్తలే కదమ్మా. దేవుడు వచ్చిన ప్రతి వారు కానీ చెరువుగట్టుకు అనేది మేము వెళ్తాం. అక్కడ నల్గొండ జిల్లాలో చెరువుగట్టు శ్రీ పార్వతీ జడ రామలింగేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు. అక్కడ ప్రతి అమావాస్య 5 అమావాస్యలు మేము పోతాం. ప్రతి అమావాస్య పూజ చేస్తాం. అక్కడ చేస్తే ఆ రామలింగేశ్వర స్వామి అన్ని విధాలుగా చూపిస్తాడు. మీకు దేవుడు ఏదైనా చూపిస్తాడని చెప్తున్నారు. మీరు బోనం ఎత్తుకుంటారా? ఎత్తుకుంటాం. బోనం ఎత్తుకున్నప్పుడు దేవుడు వస్తారంటారా? దేవుడు వస్తాడు. ఒగ్గువారు ఒక గంటకం అనేది చదివితే బోనం నెత్తి మీద ఉన్నప్పుడు స్వామి గాని అమ్మవారు గాని వస్తారు. దేవుడు ఉన్నప్పుడు. అంటే మిగతా టైంలో మీకు బోనం ఎత్తుకున్నప్పుడు మిగతా వాళ్ళకి మీకు ఏందన్నా తేడా? అసలు మిగతా వాళ్ళు కూడా బోనం ఎత్తుకుంటారు. ఇప్పుడు మొన్న బోనాల జాతరలో అందరూ బోనాలు ఎత్తుకుంటారు, మీ శివసత్తులు కూడా బోనాలు ఎత్తుకుంటారు. మీకు వాళ్ళకి ఏందన్నా? నార్మల్ మనిషి ఒక 5 నిమిషాలు బోనం ఎత్తుకొని ఆడమని ఆడతాడా? మా ఒంటి మీదకి స్వామి గాని అమ్మవారు ఉన్నప్పుడు మాత్రము అదొక బోనం అనేది కూర్చుంటది నెత్తి మీద. అట్లా దేవుని అడుగులో మేము ఒక అడుగు ముందుకు వేస్తాం, కానీ దేవుడు లేని మేము ఏం చేయలేము కదా. అట్లా ఇప్పుడు ఉన్న కాలంలో పరిస్థితిలో ఉన్న ఏదైనా సరే బ్లాక్ మ్యాజిక్ అనేది బాగా అంటున్నారు. అసలు బ్లాక్ మ్యాజిక్ ఉందంటారా? ఉంది, 100% ఉంది. ఎలా చెప్తారు అసలు? ఎలా చెప్తామంటే సమాజంలో జరుగుతుంది కదా. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని ఒకరు, రోగాలు వచ్చిందని ఒకరు, ఎంతో మంది రోగాల మీదకి వెళ్ళి కూడా పోతుర్రు. ఈ చేతబడి కూడా చాలా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు క్యాన్సర్ వచ్చిందని, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. చేతబడి అనేది క్యాన్సర్ మీద కూడా చేస్తారు కదా. అలా ఒక రోగము రావాలంటే కూడా చేతబడి ఉపయోగిస్తారు. ఇప్పుడు చేతబడికి కారణం చేస్తారు అని ఎందుకు చేస్తారు అసలు చేతబడి? గిట్టని మనసులు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనం ఒక స్టెప్ ఎక్కాలంటే ఒకరిని కింద దొక్కాలన్నప్పుడు ఉంటారు కదా, అట్లా గిట్టని వారు చేస్తారు ఈ చేతబడి అనేది. అది చాలా మంది కూడా చెయ్యరు, ఎవరో పాపం కట్టుకునే వాళ్ళే చేస్తారు. ఇది చేతబడి అనేది కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టి ఒక రోగాలకు గురి తీస్తుంది అది. అట్లా ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఏమైనా చేస్తారా? మేము బాగు చేస్తాం. ఆదివారం కానీ అమావాస్య పౌర్ణానికి అట్లా చేతబడి చేసిన వాళ్ళని బాగు చేస్తాం. ఎలా తెలిసిపోతుంది మీ దగ్గరికి వచ్చినాక వాళ్ళకి ఇలా జరిగింది అని? చేతబడి అనేది కొద్దిమందికి దయ్యాలు పడతారు. ఇప్పుడు వైకుంఠ ద్వారం మీకు తెలిసే ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళ వైకుంఠ ద్వారాలు. అక్కడ ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఏజ్ పిల్లలు ఉంటారు కదా, మన లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా అట్లా అయినప్పుడు, అట్లా చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆత్మ ఒకసారి పోదు పైకి. చేతబడి చేసిన మనిషికి తిండి తినకపోవడం కానీ, సుస్థ కావడం కానీ, ఒక ఎట్లా అంటే మనిషి పిచ్చి లేసినట్టు, దురదలు వేసినట్టు చాలా ఉంటాయి. అట్లా ఇప్పుడు మన ఎల్లమ్మ పుండ్లు, ఎల్లమ్మ మాయ అంటాం కదా, దద్దులు కానీ, అట్లా కొన్ని చేతబడి కూడా కొన్ని ఉంటాయి. అట్లా చేతబడి అట్లా ప్రయోగం చేసినప్పుడు ఇంట్లో ఉండకుండా పిచ్చులు లేచిపోతారు. ఇల్లిడ్స్ పెట్టిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా పోయినప్పుడు నా దగ్గరకు వస్తారు. తీసుకొచ్చినప్పుడు పానాలు బాగాలేని వాళ్ళు కానీ, చేతబడి చేస్తే కాలుకు చేతుకు విపరీతమైన పుండ్లు కానీ అట్లా అవుతాయి. అట్లా అయినప్పుడు నేను చెట్లు పోస్తా, కొన్ని పత్యాలు చెప్తా చేస్తారు. అట్లా చేతబడి చేసినప్పుడు నేను వాళ్ళకి బాగు చేయడం అనేది జరుగుతుంది. ప్రతి అమావాస్యకి నేను చెరువుగట్టుకు పోతా కాబట్టి తీసుకెళ్తా వాళ్ళని కూడా. అక్కడ నిద్ర చేయించుకొని చెరువుగట్టు దగ్గర రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో బాగు చేసుకొని తీసుకొస్తాం. అంటే ఇప్పుడు ఒక్కసారి రాగానే మీరు గుర్తించి చెప్తారా, లేకపోతే మళ్ళీ ఎన్నిసార్లు రావాలి మా దగ్గరికి అని చెప్పించుకుంటారా పబ్లిక్ ని మీ దగ్గరికి? అట్లా ఏం లేదమ్మా, ఒక వారం 2 వారాలు రామని చెప్తాం. ఫస్ట్ ఒక వారం రోజు పూజ దగ్గరకు వస్తే దేవుడు ఏం చెప్తాడో, అమ్మవారు అనుగ్రహం ఉండాలి కదా. దేవుడు లేని శివసత్తులు ఏది ఏ పని చేయరు. దేవిని ఒక గాలి లేని కొమ్ము ఊగదు కాబట్టి దేవుడు వచ్చినప్పుడు ఆ దయ్యమా, భూతమా, గాలి ఇంకేముందా చెప్తారు. దాని ప్రకారం మేము చేస్తాం. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకరిది సమస్య పరిష్కారం కాగానే ఇంకొక సమస్య, అంతసేపు ఒంటి మీద మీకు అమ్మవారు ఉంటుందా? అమ్మవారు లేని మేము ఏ పని చెయ్యం కదమ్మా. దేవుడు అంతసేపు అంటే లోక కళ్యాణానికి ఒక దేవుడు వచ్చేటోళ్ళు మేము దేవునికి అంకితం అయినప్పుడు అమ్మవారే ఉంటది. అమ్మవారు లేని మాత్రం మేము ఏం పని చేయలేము. ఏదున్నా అమ్మవారికి బొట్టు పెట్టి చేస్తాం. ఇప్పటివరకు మీరు అన్నారు మీ మాటలలో వైకుంఠ ద్వారం దగ్గర అలా అక్కడ ఉంటది కొంచెం అని, అంటే నిజంగా అలాంటివి ఉన్నాయా? ఇప్పుడు దయ్యాలు కానీ భూతాలు కానీ అలా అంటారు కదా, ఉన్నాయా ఇప్పుడు అలా? ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కానీ సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు మొత్తం జీవితం అంటే మొత్తం చూడాలి.
లైఫ్ ఎంజాయ్ చేయకుండా మధ్యలో కొద్దిమంది పోయిన వాళ్ళు ఆత్మ ఒకసారి పోదు పైకి. వాళ్ళకి ఎట్లా అంటే కొట్టుకుంటూ ఆత్మ అనేది కొట్టుకోవడం జరుగుతుంది. అక్కడ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ చేతబడి అనే ప్రయోగానికి కూడా ఈ ఆత్మలు బాగా దగ్గర సంబంధం ఉంది. అట్లా పోయినప్పుడు ఏం చేస్తారంటే అది ఒక గాలి లెక్క ఇంకో మనిషి మీదికి ప్రయోగం చేస్తారు. అట్లా గాలి ధూళి అనేది తిరుగుతుంది. ఇప్పుడు వైకుంఠ ద్వారంలో కూడా 12 కానీ 24 కానీ 66 శక్తులు తిరుగుతాయి ఎప్పటికీ. వైకుంఠ ద్వారము దేవుడు అంటాం కానీ దేవుడు ఉంటాడు, ఆడ తిరిగే శక్తులు కూడా ఉంటాయి కొన్ని. అట్లా ఆ శక్తులు కొన్ని ఎందుకంటే పొద్దుగాల పనికి పోతారు, పొద్దంతా ఇప్పుడు హైదరాబాద్లో అయితే చూస్తుంది ఏముంది, పొద్దు నుంచి నైట్ వరకు డ్యూటీ తిరుగుతారు. ఇట్లా బండ్ల మీద పోయినప్పుడు కానీ మంచి చెడు ఏదైనా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ మీదకి గాలి లెక్క అనేది వస్తుంది. అలా వచ్చిన వాళ్ళకి మీ దగ్గర మీరు చేస్తారు అన్నట్టు, ఏదైనా సరే నయం చేస్తారు మీరు? నయం చేస్తాం మేము. అటువంటి ఏదైనా శక్తులు కానీ చేతబడులు చేసినప్పుడు కూడా మేము అటువంటి గాలి ధూళి ఏదైనా వాడితే కూడా మేము బాగా చేసి తోలిస్తాం అన్నట్టు. అంటే మీ దగ్గరికి ఎవరైనా చేసిన వాళ్ళ దగ్గరికి వస్తుందా, లేకపోతే మీరు కూడా అలాంటి విద్యని ప్రోత్సహిస్తున్నారా? అటువంటి మేము చెడు విద్య మేము ఏం చెయ్యలేము. మంచి లోక కళ్యాణం అన్నప్పుడు మంచిగా చేస్తాం కదమ్మా, చెడు మేము ఎందుకు చేస్తాం? చెడు ఏం చేయము. మీకు ఈ విద్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నట్టు? మీరు ఎలా అంటే దేవుని దగ్గరికి వెళ్ళినా, మీరు ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడమేనా? ఎలా వస్తాయి అన్నట్టు ఈ విద్యలు నేర్చుకోవాలంటే? నేను కాశీలో 41 రోజు మండలం చేసిన విశ్వనాథ స్వామి దగ్గర. కాశీలో కాళికాదేవి, కాలభైరవుడు, అక్కడ నేను మంత్ర సాధన అనేది నేను ఒక 41 రోజు అక్కడ ఉండి నేను స్వామి అమ్మవార్ల కటాక్షంతో నేను అక్కడ నిలుచుకున్నాను. మీకు ఎంత చిన్న వయసులో దేవుడు వచ్చినారు మీకు? నాకు 14 సంవత్సరాల పిల్లగానికి వచ్చిండు దేవుడు. 14 వయసులో? అప్పుడు అంత చిన్న వయసులో వచ్చినప్పుడు తల్లిదండ్రులు మనకి చెప్తుంటారు కదా మనకు వద్దని, మళ్ళీ అలా చెప్పలేరా మీ ఇంట్లో వాళ్ళు? మీకు ఎవరు? గొల్ల కురుమలకు అప్పటి నుంచి అయినా దేవుడు ఉండు. శిగం అనేది గొల్ల కురుమ నుంచే ఉట్టుకొచ్చింది. గొల్లోలు కురుమోలు పండగ చేస్తేనే దేవుడు అనేది ఉంటది. అప్పటి నుంచి అయినా తాత ముత్తాతల నుంచి అయినా శివం ఉంది. కొత్తగా నాకైతే ఏం రాలేదు కదా. అంతే. అట్లా. మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది అన్న మీకు? మేము, మా ఫాదర్, మా మదర్, మా అన్న, నేను, మా అక్క. మీ అన్నయ్య ఏం చదువుతున్నా? అన్నయ్య యుఎస్లో ఉంది. మరి మీ అన్నయ్య యుఎస్ లో జాబ్ చేస్తుంటూ మరి మీరు ఈ ఫీల్డ్లకి ఎందుకు అలా? భగవంతుని నీలం అని చెప్పినా కదమ్మా. ఇప్పుడు శివనాజ్ఞ లేని చీమైన ఉంటది అన్నప్పుడు దేవునాజ్ఞ ఉన్నప్పుడే కదా మేము ఇంట్లో దిగేది. అట్లా. మీరు డబ్బు సంపాదించుకోనికనే ఈ ఫీల్డ్ ఎంచుకున్నారా, ఇలా ఇట్లా పీట మీద కూర్చొని చేసుకోవడానికి? డబ్బు సంపాదించుకోవాలంటే నేను పీట ఎందుకు చెప్తే ఇంకా మస్తు డ్యూటీలో చేయొచ్చు, గవర్నమెంట్ డ్యూటీ చేయొచ్చు, సాఫ్ట్వేరే చేయొచ్చు. ఒక నేను లోక కళ్యాణానికి వచ్చినప్పుడు భగవంతుని సేవకు వచ్చిన కానీ సంపాదించుకోవాలని రాలే కదా. చాలా మంది కూడా పీట మీద కూర్చుంటారు కదా, అంటే మీరే కాకుండా మిగతా శివసత్తులు కూడా కూర్చుంటారు, ఎవరైనా కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చుని వాళ్ళు కూడా డబ్బు ఇలానే అంటే డబ్బును సంపాదించడానికనే కూర్చుంటారు, జనాల దగ్గరికి వెళ్ళి డబ్బు అట్లానే డబ్బులు గుంజాలనే ఎవరైతే మేము ఏం చెయ్యము. మేము అట్లా వచ్చిన డబ్బు కూడా మేము పేదవాళ్ళకి కానీ ఎవరికైనా పంచుతాము. నేను ఇప్పుడు మన పురాణపూర్లో కూడా నేను ఒక బొందలగడ్డ అనేది ఒకటి ఉంది. ఈ రోడ్డు మీద ఎవరైనా దిక్కు లేని వాళ్ళు ఎవరైనా చనిపోతే సాగు చేయడం కానీ, నేను ఇంకొకటి బిఎన్ రెడ్డిలో ఒక హాస్పిటల్ ఉంది, ఫ్రీగా చూడడానికి కూడా నేను ఒక్కరికి పెట్టిన అక్కడ. ఏం హాస్పిటల్ బిఎన్ రెడ్డిలో? బిఎన్ రెడ్డిలో మన స్వర్ణ హాస్పిటల్ అని ఒకటి ఉంది. అది ఉచిత వైద్యశాల? ఉచిత వైద్యశాల. అంటే ఎవరెవరికి ట్రీట్మెంట్స్ చేశారు అక్కడ? అంటే ఎవరికైనా ప్రజలందరికీ అందుబాటులో ఉందా లేదా అది? అక్కడ నేను రీసెంట్ గా మొన్న ఒక 2 months అవుతుంది ఓపెన్ చేసి. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు బోనం ఎత్తుకున్నప్పుడు దేవుడు లేనిదే ఊగదు, ఈ చెట్టు లేనిదే గాలి, చెట్టు లేనిదే కొమ్మ ఊగదు అనే మాట చెప్పారు కదా, సామెత చెప్పారు కదా. మరి మీకు మనం ఎక్కడైనా చూస్తారు, మనం ఊర్లలోనో అయినా ఉంటది. ఇప్పుడు మీరంటే శివసత్తులు, మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి అలా మామూలుగా చిన్న చిన్న ఊర్లలో కూడా ఇంట్లో భార్యకైనా ఒక భర్తకైనా బోనం ఎత్తుకున్నా కానీ దేవుడు వచ్చే వాళ్ళకు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా నిజంగా వస్తారా దేవుడు? దేవుడు వస్తేనే కదమ్మా బోనం అనేది ఆగి ఆట ఆడతారు. ఆ బోనం ఆగాలంటే కూడా అమ్మవారు ఒంట్లో శరీరంలో ఉట్టి అమ్మవారు ఒక విలువ తాండవం ఆడుతుంది కానీ మనం ఆడే ఆట కాదు కదా. అమ్మవారు ఉంటది కాబట్టి అమ్మవారి బద్ది శక్తితోట బోనం అనేది వస్తుంటది. అమ్మవారి శక్తి లేని ఏం లేదు ఉండదా? ఏం లేదు. ఇప్పుడు మన శరీరంలో ప్రాణం ఉంటేనే మనం బతుకుతాం కానీ ప్రాణం పోతే బతుకుతామా? ఒంటి మీద దేవుడు ఉన్నప్పుడైనా బోనమైనా కదా ఆగడం, అట్లా ఉంటది అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నారు మీకు మల్లన్న స్వామి వస్తారని, మీ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా మీరు మల్లన్న స్వామిని నిలబెట్టుకున్నారు? మీరు ఒక 12 సంవత్సరాలు 12-13 సంవత్సరాలు అయితే మల్లన్న పూజ చేయడం. అంటే ఏమేమి చేశారు మీరు మల్లన్న స్వామికి? ఏమేమి పూజలు చేశారు మీరు? మల్లన్నకు ప్రత్యేకంగా అంటే మేము 7 వారాలు కానీ మల్లన్నకు ఐలేని దగ్గర మల్లన్న బండారు ఉపయోగపడము, బోనాలు చేయడం, మల్లన్న స్వామి చేస్తాం.
మేము చాలా చూసామన్నట్టు. శ్రీశైలంలో కూడా మీరు బోనం ఎత్తుకొని వెళ్ళారు. శ్రీశైలంలో అసలు బోనాలే ఎక్కియరు. మరి శ్రీశైలంలో బోనాలు ఎత్తుకొని ఎవరికి తీసుకొని వెళ్ళారు మీరు? భ్రమరాంబదేవికి చేసిన బోనం. మ్హూ. అమ్మవారు శక్తిపీఠం కాబట్టి అక్కడ అమ్మవారికి బోనం అనేది నేను చేసిన. ఇంతవరకు ఎవరు చేయలేరు కదా, మరి మీరే ఎందుకు అక్కడ మీరు ఫస్ట్? నేను చేసి వచ్చినాక కూడా కొంతమంది శివసత్తులు చేసిర్రు. రీసెంట్ గా మొన్న కూడా చేసిర్రు కొంతమంది శివసత్తులు. ఆడ ఇంతవరకు అయితే ఎవరు చేయలేదు. ఫస్ట్ చేయడం నేనే చేసిన. ఇంతవరకు ఆడ చరిత్రలో కూడా ఆడ అసలు బోనం అన్న మాటనే లేదు. అక్కడ మన ఆంధ్రలో బోనము అంటే విజయవాడ కనకదుర్గమ్మ అక్కడే చేసిర్రు, కానీ ఇక్కడ శ్రీశైలంలో అమ్మవారికి చేసింది నేనే, భ్రమరాంబదేవికి. నేను చేసినాకనే కొంతమంది శివసత్తులు చేశారు. అంటే మీకు చేయాలని అనిపించిందా, లేకపోతే ఎవరన్నా భక్తులు తీసుకొని వెళ్ళి చేయమని చెప్పారా? నేను నా సొంతంగా చేసిన. అక్కడ నాకు చేయాలని ఎన్నో రోజుల నుంచి ఆశ ఉండే. 2-3 సార్లు చేస్తా అనుకున్నా కానీ కొద్దిగా నాకు వీలు కాలేదు, చేయలేదు. గమ్మున చేసి వచ్చిన. నేను ప్రతి సంవత్సరం చేసేస్తా అమ్మవారికి అక్కడ. ప్రతి సంవత్సరంలో ఎప్పుడు వెళ్తారు అన్నట్టు మీరు అక్కడ? శ్రావణ మాసంలో చేసేస్తా అమ్మవారికి. ఇప్పుడు చేతబడుల గురించి ఇట్లా అన్నారు కదా, ఇట్లా ఒక వ్యక్తి మీదకి వస్తేనే మీకు తెలిసిపోతుంది అని చెప్తున్నారు. మరి ఆ వ్యక్తి మీదకి వచ్చినాక కూడా మళ్ళీ ఇంకా ఇలాంటివి కూడా వింటున్నాం మేము. ఎట్లా అంటే మరుగుమందు అనేది వింటున్నాం. అది అసలు నిజంగా చేస్తారా ఎవరికైనా సరే? మరుగుమందు అంటే ఇప్పుడు యూత్ పోరలకు చాలా పెడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కి. ఒక కాలేజ్ పిల్లలే మందు అనేది చాలా కాలేజ్ పిల్లల నుంచే వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ నా దగ్గరకు తీసుకొస్తారు కాబట్టి నేను చాలా చూస్తా. వీక్ లో ఒక 5-6 మంది పిల్లల్ని పట్టుకొస్తారు. ఒక లవ్ చేస్తున్నా అనే ఒక ప్రేమ మోసంతో మరుగుమందులు అనేది పెడతారు. ఆ మందు పెట్టినప్పుడు మనిషి నల్లగా కావడము, మన బక్కగా కావడము, కాలు చేతులు గుంజుకపోవడము, కడుపు ఉబ్బి కాలు చేతులు సన్నగా అవుతాయి. అట్లా అయ్యి చెప్పిన మాట వినకపోవడము, పిచ్చి పిచ్చి చేయడము, ఇంట్లో టీవీ వలగొట్టడము, అయ్యమ్మ మాట వినకపోవడము, అట్లా చేస్తారు. అట్లా చేసినప్పుడు ఏం చేస్తారు అంటే నా కాడికి తీసుకొస్తారు. ఇప్పుడు ఎగ్ పఫ్ కానీ, చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ బయట ఎక్కడన్నా స్టెప్స్కు పోయినప్పుడు తిన్నప్పుడు అందులో పెడతారు. అట్లా ఇక గిట్టని మనసులు ఎవరైనా ప్రేమతో పెడతారు, గిట్టని మనసులు పెడతారు. ఇక అవి ఏంటంటే ఫ్యూచర్లో దెబ్బతీస్తాయి అవి అట్లా లైఫ్లో. అంటే అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు అది కూడా చేస్తారు అన్నట్టు? మేము మందు దక్క చూపిస్తాం, ఎండ్లో పెట్టిరు ఏంది కూడా చూపిస్తాం. అలా ఎలా చూపిస్తారు అన్నట్టు? అంటే మీకు అలా ఎలా తెలిసిపోతుంది మనిషికి? ఇప్పుడు మీ దగ్గరికి రాగానే మరుగు మందు పెట్టినారు అని అమ్మవారు వచ్చినప్పుడు చెప్తారా, మీరు లేనప్పుడు మామూలుగా ఉన్నప్పుడు చెప్తారా? ఇలా నేను అమ్మవారు వచ్చినప్పుడు చెప్తా, అమ్మవారు లేనప్పుడు కూడా మన ఉత్తప్పుడు వస్తారు కదమ్మ, ఒక్కొక్క వాళ్ళకి వీలు కాకుండా అట్లా వచ్చినప్పుడు ఆదివారం కానీ మంగళవారం వీలు కానప్పుడు ఉత్తప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ కూరలు కానీ వాళ్ళ కాళ్ళు కానీ చూసి పసిగడతా. ఇప్పుడు మన జాంటీస్ మన పసకల్ని ఏమంటాము, జాంటీస్. అట్లా అయినప్పుడు ఆ పసకల్ని మనం ఎట్లయితే గుర్తుపడతామో ఇది కూడా అట్లా తెలిసిపోతుంది. ఒక దైవశక్తి మా మీద ఉన్నప్పుడు మాకు తెలియదు అమ్మగా ఎంత ముందు లేని అట్లా చెప్తాం. ఆదివారం రోజు అమాస వచ్చిందంటే చాలా ప్రజలు భయపడతారు. అసలు ఎందుకన్నా? ఆదివారం అమావాస్య వస్తే ఏంటంటే ఈ కనకట్టు విద్య నేర్చుకుంటారు. మంత్రగాలు అనేది ఆ రోజు ఇంకా భూమి మీద ఇంకా కొత్త మంది కూడా పుట్టుకొస్తారు. ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు మన ఊరు కట్ట అంటాం కదా, ఊరు పొలిమేర కట్టు కట్టి నేర్చుకునే వాళ్ళు కొద్దిమంది కొత్త మంత్రాలు నేర్చుకుంటారు. కొద్దిమంది ఏంటంటే ఈ విద్య నేర్చుకునే వాళ్ళకి ఇంకా పవర్స్ కొన్ని పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ రోజు, ఆదివారం అమావాస్య రోజు. మిగతా అమావాస్యలకి ఆదివారం అమావాస్యకి అంతగానం ఏం మహిమ ఉంటుంది? ఆదివారం అమావాస్య కానీ చంద్రగ్రహణం సూర్యగ్రహణం రోజు కొన్ని గుళ్ళు కూడా బంద్ ఉంటాయి. ఆ రోజు కొన్ని గుళ్ళు బంద్ ఉంటాయి. కొన్ని గుళ్ళు ఏంటంటే ఆ రోజు కొన్ని తీస్తారు, కొన్ని మూత పెడతారు. కాబట్టి ఒక దైవశక్తి అనేది ఆ రోజు ఎక్కువ పనిచేయదు. ఈ విద్య నేర్చుకునే వాళ్ళకి కానీ కొత్త మంత్రాలు నేర్చుకునేటోళ్ళకు ఈ విద్య అనేది పవర్ ఆ రోజు కొత్తగా పుట్టుకొస్తుంది. అట్లా ఈ పవర్ మీరు అన్నారు ఆత్మ పైకి వెళ్ళిపోక ఇట్లా తిరుగుతుంది అని అన్నారు. అసలు దయ్యాలంటే వాళ్ళేనా? దయ్యము ఇప్పుడు నేను అన్న కదా వైకుంఠ ద్వారం నుంచి అట్లా మనిషిని పీడిస్తుంది. ఒక శక్తిలాగా బట్టి, ఒక మోహిని శక్తిలాగా పడుతుంది, కొన్ని శక్తుల్లాగా బట్టి పీడ్చి పిప్పి చేస్తుంది మనిషిని. మంచిగా ఉన్న కాడ నిమ్మలంగా ఉండకుండా పిచ్చులు దుమారం చెట్టిడిచిన దయ్యం అన్నట్టు లెక్క చూపిస్తుంది. అట్లా చేసినప్పుడు మేము ఆదివారం కానీ పౌర్ణానికి కానీ అమావాస్యకి కానీ ఒక బందోబస్తు అనేది చేస్తాం. మనిషికి బందోబస్తు అనేది చేసి ఆ శరీరం మీద ఉన్న ఏదైతే ఒక గాలి లెక్క ఒక దయ్యం అయితే ఏదైతుందో ఒక సీసలో బంధిస్తాం. సీసలో బంధించి ఒక పారేటి నీళ్ళు కానీ ఒక చెరువులో కానీ సముద్రంలో కానీ అట్లా వాడేస్తాం. బందోబస్తు అంటున్నారు అంటే బందోబస్తు అంటే ఏం చేస్తారు అన్నట్టు ఆ మనిషికి? మీరు ఆ మనిషికి అంటే కొన్ని చేసే పద్ధతులు ఉంటాయి. ఒక ఒంటి మీదకి ఒక శక్తి పుట్టినప్పుడు
అది వచ్చేది దాని వంతు కానీ పోవంటే పోదు కదమ్మా. దానికి కూడా కొన్ని శాంతి అనేది పెట్టి మేము చేసి వదిలేస్తాం. చాలా. ఇప్పుడు దేవుడు మీకు చిన్న వయసులో 14 సంవత్సరం వయసులో వచ్చిందని చెప్పారు కదా. మీరు 14 సంవత్సరం వయసులో దేవుడు రానియకుండా కొన్ని చేస్తారు అని అంటారు. ఎందుకు చేస్తారు అసలు? దేవునికి అట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఒక్కొక్కరు ఇంట్లో సంసారము చూసుకోవాలి, దేవుడు వస్తే దేవునికి అంకితం అవుతారేమో, మమ్మల్ని పట్టించుకుంటారో లేదో. ఒక్కొక్కరు ఏంటంటే ఇల్లు సంసారం అబ్బనిస్తాడో లేడో, పిల్లలు కానిస్తాడో లేడో అని కొద్దిమంది అట్లా చేయించుకుంటారు. కానీ అది లత్త, అట్లా చేయించుకోవద్దు, చాలా తప్పు. కొద్దిమంది గిట్టని వాళ్ళు దేవునికి అట్లేసి వాళ్ళ దగ్గర ఉన్న ఒక దైవశక్తి అనేది గుంజుకుంటారు, దేవుడు రాకుండా చేస్తారు అట్లా. మీరు పీటకు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక కష్టంతోనే మీ దగ్గరికి వస్తారు. ఆ కష్టంతోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయినాక, అంటే ఏదైనా సమస్య పరిహారం అయిపోగానే మీరు ఇంత పెట్టండి అంత పెట్టండి అని ఏమైనా డిమాండ్ చేస్తారా? మేము అట్లా ఏం డిమాండ్ చెయ్యం. ఉన్నోళ్ళని చూస్తాం, లేనోళ్ళని చూస్తాం. వాళ్ళ ఖుషితోటి ఏదైనా పెట్టిపోతారు, ఏదైనా నిశాన చేయించిపోతారు. కానీ మేము అట్లా ఏం అడగం. మేము మీరు ఈ పీటకు కూర్చోవడం కాకుండా మీరు మిగతాది ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా జాబ్ కానీ చేస్తుంటారా? ఏం లేదమ్మా, మేము ఈ దేవుని సేవలోనే ఉంటాం. అంటే 24 గంటలు కానీ ఎప్పుడైనా సరే ఇదే చేస్తారు మీరు? ఇప్పుడు ఆదివారం మంగళవారం అని చెప్పారు, మరి మిగతా సమయంలో మిగతా రోజుల్లో మీరు ఏం చేస్తుంటారు? మరి దేవుని కళ్యాణాలు చేస్తాం మేము. ఓ ముంత కంచుడు పెట్టొస్తాము. ఒక్కొక్కరు ఏంటంటే ఇళ్ళల్లో అమ్మవారు ఉంటుంది, ఎల్లమ్మ. అరకతి బరకతి లేకుండా ఆగమాగం అవుతారు. కొద్దిమంది ఏంటంటే కొన్ని పండుగలలో కూడా కొన్ని మిస్టేక్లు అవుతాయి. ఒక బాపనింటి ఎల్లమ్మ అంటారు, బాపనింటి ఎల్లమ్మ మేక కోస్తారు. అట్లా కౌసు ఎక్క కాడ కౌసు పెడతారు, ఎక్కని కాడ కౌసు పెడతారు, ఎక్క కాడ కౌసు పెట్టారు. అట్లా అమ్మవారు ఒక ఆకలి దూపల మీద ఉండి వాళ్ళ సంసారం అనేది పీడిస్తుంది. అట్లా పీడించినప్పుడు ఏం చేస్తారంటే వస్తారు, వచ్చినప్పుడు ముంత కంచులు కానీ, దేవుని నిలబెట్టడం కానీ, దేవుని మహిళలు కానీ, పాలు పట్టియడం కానీ, ఎల్లమ్మ మల్లన్న కళ్యాణాలు కానీ, బోనాలు కానీ చేస్తాం. అంటే మీరు ఇవి ఎల్లమ్మ తల్లి మల్లన్న కళ్యాణం కానీ ఒగ్గోలు చేస్తారు కదా, అంటే మీరు 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 స్వయంగా మీరు చేస్తారంటారా, ఒగ్గోలతో మీరే చేపిస్తారా? ఒగ్గోలతో మేము చేపిస్తాము. శివసత్తులం మేము ఉంటాం కదమ్మా. ఇప్పుడు గంగ స్నానానికి వెళ్ళేటప్పుడు గంగ బోనం ఉంటుంది, పొద్దుగల కళ్యాణానికి వీరబోనం సూర్యబోనం ఉంటాం. బోనం ఎత్తుకునే దగ్గర కానీ అంత పండుగ అంతా అయిపోయినాక శివసత్తులు అడుగుతారు కదా, వాళ్ళ వతి వాళ్ళ గతి వాళ్ళ ఇంట్లో సంసారం ఎట్లా అట్లా. ఇప్పుడు మీరు అన్నారు పీట దగ్గరికి ఇంతమంది వస్తారన్న, అసలు దేని గురించి ఎక్కువ వస్తారన్న? పరిష్కారం అసలు ప్రజలు దేని గురించి ఎక్కువ వస్తారు మీ దగ్గరికి? ఇళ్ళల్లో బాలేనోళ్ళు కానీ, ఇంట్లో భార్యాభర్తల సమస్యలకు కానీ, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ, ఇంకేదన్నా ఆరోగ్యం పర్పస్ కానీ, ఇంకా ఈ ఫ్లాట్లు అమ్మడం కానీ, ఇంకా పొలాలు పంట రావకపోవడం కానీ, ఇంట్లో కొన్ని చిక్కులు చీదర్లు. ఒక్కొక్కరు ఏంటంటే మెయిన్గా ఇంట్లో నజర్ అనేది ఉంటుంది. అట్లున్నప్పుడు ఏంటంటే మమ్మల్ని తీసుకుపోయి మీ పాదం మా ఇంట్లో పెట్టాలి, మా చేయితోటి ఒక గుమ్మడికాయ కానీ ఒక కొబ్బరికాయ కానీ దిష్టి లాగా తీపించుకోవడం కానీ అట్లా తీసుకుపోతారు పబ్లిక్. అలా తీసుకుపోయిన వాళ్ళకి మీరు చేస్తారు అన్నట్టు. ఇంటికి ఇప్పుడు ఎవరైనా సరే గుమ్మడికాయ కొట్టుకుంటారు, మరి మీ చేతిలో మహిమ ఏంది? మా చేతితో కొడితే ఏంటంటే జర వాళ్ళకి మంచిగా అన్నట్టు అట్లా అంతే. నా పేరు ఉప్పల్ వంశస్వామి, నేను ఉప్పల్లో ఉంటా. ప్రతి ఆదివారం మంగళవారం పీఠం చెప్తా. ఎటువంటి పరిష్కారానికైనా ఎటువంటి ప్రాబ్లంకైనా నేను ప్రతి ఆదివారం మంగళవారం చెప్తా. నేను చెట్లు కూడా పోస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంత విలువైన సమయాన్ని మాతో కేటాయించి చాలా మందికి అనుమానాలు అపోహాలు కూడా ఉంటాయి, అసలుకి అలాంటి వాళ్ళకి కూడా డౌట్స్ క్లియర్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 7 సంవత్సరాల నుంచి ఈ పుట్ట రావడం జరుగుతుంది. ఇదే పుట్టల 2 ఉన్నాయి పాము పిల్లలు. ఇంట్లో నైట్ పూట ఇంట్లో వండుకుంటే ఇప్పటికి ఇంట్లో 3 ఉన్నాయి. ఇంట్లో ఆ పై దాంట్లో ఒకటి, ఆ పై దాంట్లో ఒకటి. అది ఇనుప పెట్టే దేనికి పెట్టినాం అంటే నాగసర్పము వచ్చిన భక్తులకు కానీ ఎవరికి కానీ ఏవి హానికరం చేయొద్దని. ఇప్పటికి నేను పూజ చేస్తే వస్తుంది, తిరుగుతుంది. కన్న తల్లి అప్పటి నుంచి అయినా పుట్ట అంటే పూజ చేసినాం. చానుండే పుట్ట కొంచెం, కానీ ఇంకా కొంచెం తీసేయడం వల్ల జరిగింది, కొంచెం ఇబ్బంది అవుతుందని తీసేసి ఇప్పటికి మాత్రం ఇదే పుట్టి ఇది మాత్రం ఉంది. ఇక్కడ నుంచి గోడకు చూపిస్తాను, ఇక్కడ కూడా కడుతుంది. ఇక్కడ దీని లోపట ఇగో ఇక్కడ 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 కూడా కట్టింది పుట్ట. ఇక్కడ గోడ మధ్యలో పరల కూడా అక్కడ. ఇక్కడ మాత్రం పుట్ట చాలా రోజుల నుంచి ఇంట్లో సర్పం ఉంది. ఇది దేవుడు పుట్టనే, అప్పటి నుంచి అయినా దేవుడే ఉండు. ఇంట్లో మాత్రం మల్లికార్జున స్వామి ఎల్లమ్మది అమ్మవారిది బాండవ నాకు దేవుడు వచ్చినప్పటి నుంచి అయినా ఇది ఒక భక్తుడు నాకు చేయడం జరుగుతుంది కుండ. ఇందులో మాత్రం 2 ఉన్నాయి,
ఒక మగపాము ఒక ఆడిపాము మాత్రం అమ్మవారు స్వామి ఇద్దరు ఉన్నారు ఇంట్లో. ఎన్ని సంవత్సరాలు ఇల్లు అంటే? ఇది గత 25 సంవత్సరాలు. ఈ లోపట కూడా ఉంది. రోజు తిరిగేది మాత్రం ఇగో ఇండ్ల నుంచే పోతుంది, ఇళ్ళ నుంచి వస్తుంది. పాము ఇప్పటికైనా ఇళ్ళనే ఉంది, ఇళ్ళ నుంచి ఇలాగో అక్కడ అంతా తిరుగుతుంది. ఇగో ఇక్కడ కూడా అవుతుంది. ఇగో ఈ సందు లోపల ఇగో ఇలా కెమెరా పెట్టాడు. అగో ఆడ పాత కోగుల పుట్ట, అక్కడ కుందేళ్ళు అవన్నీ పుట్టల లోపల ఆరం అవుతుందని దీన్ని సిమెంట్ వేసి పెట్టిన. ఇది కూడా పుట్ట. ఇంకా ఈడి నుంచి ఈ బాండకాడు నుంచి వీడి వరకు మాత్రం పుట్ట రావడం జరుగుతుంది. ఇదంతా పుట్ట చెదలే ఇళ్ళ లోపట. సాయంత్రం 5:30 నుంచి ఇక్కడ నుంచి ఏదైతే స్వామి ఉన్నాడో పాము రూపంలో ఇక్కడ నుంచి ఈ ఇల్లు పైకి ఈ లోపల నుంచి ఇంకా లోపల దర్శనం ఇస్తాడు. నాకు రోజు కనిపిస్తుంది. రోజు పూజ చేసుకున్నప్పుడు కానీ నా పైకి రావడం కానీ చేతికి చుట్టుకోవడం కానీ పాము తిరుగుతుంది. ప్రతి మంగళవారం ప్రతి ఆదివారము ఇక్కడ నుంచి మాత్రం దర్శనం ఇస్తుంది. అక్కడి నుంచి ఈ కుండ మీదకి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ పుట్ట కాడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ లోపల వరకు ఉంది పుట్ట. కూడా పుట్ట ఇదంతా పుట్టనే, కాకపోతే ఇదంతా సిమెంట్ వేసిన నేను. ఇదంతా ఇప్పుడు నేను నిలబడ్డది కూడా పుట్టనే. ఇదంతా సిమెంట్ వేయడం జరుగుతుంది. ఇది పుట్ట ఏంటంటే బయట పబ్లిక్ హానికరం అవుతుందని వాళ్ళు వీళ్ళంటే సిమెంట్ వేసిన. ఇగో ఇప్పటికీ ఇళ్ళ నుంచి ఇళ్ళ నుంచి ఇగో పుట్ట. ఇక్కడ జూమ్ చేయండి, ఇక్కడ కలర్ వేసినాం దీనికి. ఇక్కడ ఇగో పుట్ట అనువాలు ఇగో కనిపిస్తుందా? ఇదంతా అమ్మవారి పుట్టనే, మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లిది పుట్ట. రీసెంట్గా ఇప్పుడు కొత్తగా అవుతుంది. ఇగో ఇది మా పాత ఇల్లు. నాకు దేవుడు వచ్చినాక కొన్ని రోజులకు పుట్ట రావడం జరుగుతుంది. ఇదే పుట్ట, పాత ఇంట్లో పుట్ట. ఆ కట్టల చెదలు పట్టడం కానీ ఇగో ఇక్కడ కూడా ఒక నాగసర్పం లోపట ఉంది. లైట్ పెట్టండి చూడు, దీంట్లో కూడా ఒకటి ఉంది. ఈ చెదలు మాత్రం చాలా రోజుల నుంచి పట్టింది. ఈ కట్ట లోపట కూడా ఉంది. వంతులకు మా గురువైన గూడూరు వెంకటేశ్వర స్వామి గారికి, బండారు బలగానికి, పాలకాయ గోత్రానికి, నిమ్మకాయ జలకానికి అందరికీ ఆకాశరణం. నాకు దేవుడు వచ్చినాక నెల నుంచి ఈ పుట్ట రావడం జరుగుతుంది. ఇది మా ఇంట్లో దేవుని రూమ్లో పుట్ట. ఇందులో 2 పాములు ఉన్నాయి. నేను తిన్నా పన్నా లేచినా తిరిగినా పాము కూడా నాతో తిరగడం జరుగుతుంది. ఇప్పటికుంది. ఈ పాము పొద్దు ఆదివారం మంగళవారం పుట్టలో ఉంది, మిగిలినప్పుడు ఇక్కడ తిరుగుతుంది. ఇది ఈ ఇల్లు, పాతిల్లు.